ఇన్కమ్ ట్యాక్స్ క్లాస్. ఈరోజు మనం ఈ యొక్క క్లాస్లో ఆదాయ పన్ను ప్రాథమిక భావనల గురించి తెలుసుకుంటాం. ఇందులో ముఖ్యంగా ఆదాయ పన్ను చట్టం గురించి, ఆదాయ పన్ను చట్టం ప్రకారం ఆదాయం అంటే ఏంటి, అలాగే స్థూల మొత్తం ఆదాయం అంటే ఏంటి, స్థూల మొత్తం ఆదాయంలో ఏ అంశాలు ఉన్నాయి, వ్యక్తి అంటే ఎవరు, వివిధ రకాల వ్యక్తుల గురించి, ఎస్ఎస్సి అంటే ఎవరు, వివిధ రకాల ఎస్ఎస్సీల గురించి, గత సంవత్సరం అంటే ఏంటి, పన్ను నిర్ధారణ సంవత్సరం అంటే ఏంటి అనే విషయాలు ఈరోజు మన క్లాస్లో తెలుసుకోబోతున్నాం. ఆదాయ పన్ను చట్టం 1961. ఆదాయ పన్ను చట్టం అనేది దేశంలో పన్నును నియంత్రించే వివిధ నియమ నిబంధనలపై దృష్టి సారించే సమగ్ర శాసనం. ఇది భారత ప్రభుత్వానికి ఆదాయ పన్ను విధించడం, నిర్వహించడం, వసూలు చేయడం మరియు రికవరీ చేయడం కోసం పూర్తి స్థాయి హక్కును కల్పిస్తుంది. ఆదాయ పన్ను చట్టం 1961 ఏప్రిల్ 1 నుండి అమల్లోనికి వచ్చింది. ఆదాయ పన్ను చట్టంలోని మొత్తం 23 అధ్యాయాలు, 298 విభాగాలు ఉన్నాయి. ఇక్కడ మనం ఆదాయ పన్ను చట్టం ద్వారా కేంద్ర ప్రభుత్వానికి పూర్తి స్థాయి పన్ను విధించేటటువంటి హక్కులు కల్పించబడ్డాయని, ఆదాయ పన్ను చట్టం 1961 ఏప్రిల్ 1 నుండి అమల్లోనికి వచ్చింది అనేటటువంటి విషయాన్ని మనం తెలుసుకున్నాం. అంతేకాకుండా ఆదాయ పన్ను చట్టంలో 23 విభాగాలు, 298 సెక్షన్లు ఉన్నాయి అనేటటువంటి విషయాన్ని మనం ఇక్కడ గ్రహించాం. ఇప్పుడు ఆదాయం అంటే ఏంటి, ఏ ఏ అంశాలని ఆదాయంగా పరిగణించాలి, అంటే ఏ రకమైనటువంటి వసూళ్లను ఆదాయంగా పరిగణించాలి అనే విషయాన్ని చూద్దాం. ఆదాయ పన్ను చట్టం 1961 సెక్షన్ 2 సబ్సెక్షన్ 24 ప్రకారం ఏ వసూళ్లను ఆదాయంగా పరిగణించబడాలో తెలియజేయడమైంది. 1 లాభాలు మరియు మిగుళ్ళు, 2 పొందిన డివిడెండ్లు, 3 ధార్మిక ప్రయోజనాలకు మరియు కొత్తగా ఏర్పాటైన ట్రస్ట్లకు స్వచ్ఛందంగా వసూలైనటువంటి చందాలు, ఎస్ఎస్సి ఉద్యోగిగా తన యజమాని నుండి జీతం రూపంలో లేదా దానికి బదులు లాభాల రూపంలో లేదా భత్యాలు మరియు సౌకర్యాల రూపంలో పొందిన మొత్తం, వ్యాపారం లేదా వృత్తి నిర్వహణ వలన పొందిన ప్రతిఫలం, మూలధన ఆస్తి అమ్మకం వలన పొందిన పెట్టుబడి లాభం, లాటరీలు, గుర్రపందాలు, జూదము, పేకాట, పజిల్స్ మొదలగు రూపాలలో పొందిన యాదృచ్ఛిక మొత్తాలు, ఎస్ఎస్సి డైరెక్టర్ హోదాలో కానీ, ప్రతినిధి హోదాలో కానీ లేదా ఆసక్తి కలిగిన వ్యక్తిగా కానీ ఒక కంపెనీ నుండి పొందిన వివిధ ప్రయోజనాలు మరియు బహుమతులు, ఎస్ఎస్సి తన యజమాని వాటాగా వృద్ధాప్య నిధి నుండి లేదా భవిష్య నిధి నుండి ఉద్యోగుల సంక్షేమానికే ఏర్పాటు చేసిన ఏదైనా నిధి నుండి స్వీకరించడం మొత్తం, కీలక వ్యక్తి బీమా పాలసీ నుండి బోనస్తో సహా పొందినటువంటి మొత్తం. ఈ రకాలైనటువంటి వసూళ్లను ఆదాయంగా పరిగణించాలని ఆదాయ పన్ను చట్టం 1961 సెక్షన్ 2 సబ్సెక్షన్ 24 ప్రకారం పేర్కొనడం జరిగింది. ఇప్పుడు మనం ఆదాయ పన్ను చట్టం అంటే ఏంటి, ఆదాయ పన్ను చట్టం ఎప్పుడు వచ్చింది, ఆదాయ పన్ను చట్టం వలన కేంద్ర ప్రభుత్వానికి ఎటువంటి హక్కులు సంక్రమించాయనే విషయం చూసాం. అలాగే ఆదాయం అనగా ఆదాయ పన్ను చట్టం ప్రకారం ఏంటి అనే విషయాన్ని మనం చూసాం. ఇప్పుడు స్థూల మొత్తం ఆదాయం అంటే ఏంటి, స్థూల మొత్తం ఆదాయంలో ఏ ఏ శీర్షికలు ఉన్నాయి చూద్దాం. స్థూల మొత్తం ఆదాయం అనగా ఒక వ్యక్తికి వివిధ మార్గాల ద్వారా వచ్చినటువంటి ఆదాయ మొత్తాన్ని స్థూల మొత్తం ఆదాయంగా చెప్పవచ్చు. స్థూల మొత్తం ఆదాయం ఇక్కడ ఆదాయ పన్ను చట్టం ప్రకారం 5 శీర్షికలుగా విభజించడం జరిగింది. నెంబర్ 1 జీతాల నుండి వచ్చిన ఆదాయం, నెంబర్ 2 గృహ ఆస్తి నుండి ఆదాయం, నెంబర్ 3 వృత్తి లేదా వ్యాపారం నుండి వచ్చినటువంటి ఆదాయం, నెంబర్ 4 మూలధన లాభాలు, నెంబర్ 5 ఇతర వనరుల నుండి లేదా ఇతర ఆదాయాలు. ఈ 5 రకాల మార్గాలని మొత్తం కలిపితే వచ్చేటటువంటి ఆదాయాన్ని మొత్తం ఆదాయంగా మనం
పరిగణించవచ్చు. స్థూల మొత్తం ఆదాయం పేరు సూచించినట్లుగా స్థూల మొత్తం ఆదాయం ఒక నిర్దిష్ట వ్యవధిలో ఒక వ్యక్తి సంపాదించినటువంటి మొత్తం ఆదాయం. ఆదాయ పన్ను చట్టం 1961లోని సెక్షన్ 14 ప్రకారం ఒక వ్యక్తి లేదా మదింపుదారుడు ఆదాయాన్ని 5 రకాలుగా వర్గీకరించవచ్చు. ఈ 5 రకాలు ఒకసారి చూసినట్లయితే జీతాల నుండి ఆదాయం, గృహస్థు నుండి ఆదాయం, వ్యాపారం మరియు వృత్తి యొక్క లాభాలు, మూలధన లాభాలు, ఇతర వనరుల నుండి వచ్చేటటువంటి ఆదాయం. ఇప్పటి వరకు మనం ఆదాయ పన్ను చట్టం గురించి తెలుసుకున్నాం. అలాగే స్థూల మొత్తం ఆదాయం అంటే ఏంటి తెలుసుకున్నాం. స్థూల మొత్తం ఆదాయంలో ఉండేటటువంటి శీర్షికల గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు ఆదాయ పన్ను చట్టం ప్రకారం వ్యక్తి అంటే ఎవరు, ఎన్ని రకాలైనటువంటి వ్యక్తులు ఉన్నారు ఆదాయ పన్ను చట్టం ప్రకారం ఒకసారి చూద్దాం. ఆదాయ పన్ను చట్టం ప్రకారం వ్యక్తి అనగా ఈ 7 రకాలైనటువంటి కేటగిరీస్ ని వ్యక్తులుగా భావించడం జరుగుతుంది. ఆదాయ పన్ను చట్టం సెక్షన్ 2 సబ్ సెక్షన్ 31 ప్రకారం వ్యక్తి అనగా సహజ వ్యక్తులు, అవిభక్త హిందూ కుటుంబం, భాగస్వామి సంస్థలు, లిమిటెడ్ కంపెనీలు, వ్యక్తులు సముదాయాలు, స్థానిక సంస్థలు, కృత్రిమ న్యాయాత్మక వ్యక్తులు, వీరిని వ్యక్తులుగా పరిగణించడం జరుగుతుంది. ఆదాయ పన్ను చట్టం సెక్షన్ 2 సబ్ సెక్షన్ 31 ప్రకారం. ఇప్పుడు ఎస్ఎస్సి అంటే ఎవరు, ఎస్ఎస్సిలో ఉండేటటువంటి రకాలను ఒకసారి చూద్దాం. ఎస్ఎస్సి సెక్షన్ 2 సబ్ సెక్షన్ 7 ఆదాయ పన్ను చట్టం ప్రకారం సెక్షన్ 2 సబ్ సెక్షన్ 7 ప్రకారం పన్ను చెల్లించవలసిన వ్యక్తి లేదా ఏదైనా అపరాధ రుసుము లేదా జరిమానా చెల్లించవలసిన వ్యక్తి లేదా గతంలో అధికంగా పన్నులు చెల్లించి తిరిగి వాపసు రాబట్టుకునేటటువంటి వ్యక్తిని ఎస్ఎస్సి అని అంటారు. ఎస్ఎస్సిలో రకాలు: సాధారణ ఎస్ఎస్సిలు, ప్రాతినిధ్యపు ఎస్ఎస్సిలు, భావిత ఎస్ఎస్సిలు, అపరాధ ఎస్ఎస్సిలు. ఎస్ఎస్సిలు అంటే సింపుల్ గా పన్ను చెల్లించేటటువంటి వ్యక్తిని ఎస్ఎస్సిగా చెప్పడం జరుగుతుంది. ఈ ఎస్ఎస్సిలు 4 రకాలు. మొట్టమొదటి ఎస్ఎస్సి సాధారణ ఎస్ఎస్సి. ప్రతి సంవత్సరం తన యొక్క ఆదాయంపై సాధారణంగా పన్ను చెల్లించేటటువంటి వ్యక్తులు సాధారణ ఎస్ఎస్సిలు. ప్రాతినిధ్యపు ఎస్ఎస్సిలు. ఒక వ్యక్తి బదులుగా వేరొక వ్యక్తి ఆదాయంపై పన్ను చెల్లిస్తే అది ప్రాతినిధ్యపు ఎస్ఎస్సిలుగా చెప్పవచ్చు. అలాగే భావిత ఎస్ఎస్సిలు. మైనర్లు వారి యొక్క ఆదాయ పన్ను పరిమితి దాటినట్లయితే అప్పుడు ఆదాయ పన్ను చెల్లించవలసినటువంటి బాధ్యత ఏర్పడుతుంది. ఈ సందర్భంలో మైనర్ యొక్క గార్డియన్లు భావిత ఎస్ఎస్సిలుగా భావించడం జరుగుతుంది. అలాగే అపరాధ ఎస్ఎస్సిలు. ఎస్ఎస్సిలు ఎవరైతే అపరాధ రుసుము చెల్లించవలసినటువంటి వ్యక్తులు ఉన్నారో డిఫాల్ట్ కారణంగా వీరిని అపరాధ ఎస్ఎస్సిలని లేదా డిఫాల్ట్ ఎస్ఎస్సిలని అంటారు. ఇప్పటి వరకు మనం అనేక అంశాలు చూసాం. ఆదాయ పన్ను చట్టం అంటే చూసాం, స్థూల మొత్తం ఆదాయం అంటే చూసాం, స్థూల మొత్తం ఆదాయంలో గల వివిధ శీర్షికల గురించి మనం చూసాం, వ్యక్తి అంటే ఎవరు చూసాం. అలాగే ఇప్పుడు మనం ఎస్ఎస్సిలు రకాలు మనం చూసాం. ఇప్పుడు పన్ను నిర్ధారణ సంవత్సరము అలాగే గత సంవత్సరం అంటే ఏంటి చూద్దాం. ఈ 2 అంశాలకి అత్యంత ప్రాముఖ్యత ఉన్నది. ఎందుకంటే ఆదాయ పన్ను చట్టంలో పన్ను విధించడానికి, పన్ను లెక్కించడానికి ఈ 2 సంవత్సరాలే ప్రధానమైనటువంటి సంవత్సరాలు. ముందుగా పన్ను నిర్ధారణ సంవత్సరం అంటే ఏంటి చూద్దాం. పన్ను నిర్ధారణ సంవత్సరం ఎస్ఎస్సి గత సంవత్సరంలో ఆర్జించిన ఆదాయంపై పన్ను చెల్లించవలసిన సంవత్సరమును పన్ను నిర్ధారణ సంవత్సరం అంటారు. దీన్నే పన్ను చెల్లించే సంవత్సరం అని కూడా అంటారు. ఏ సంవత్సరంలో అయితే ఎస్ఎస్సి పన్ను చెల్లిస్తారో ఆ సంవత్సరాన్ని సాధారణంగా పన్ను నిర్ధారణ సంవత్సరం అంటారు. సెక్షన్ 2 సబ్ సెక్షన్ 9 పన్ను నిర్ధారణ సంవత్సరం. గత సంవత్సరం సెక్షన్ 3 గత సంవత్సరం అనగా ఎస్ఎస్సి ఏ సంవత్సరంలో ఆదాయాన్ని ఆర్జిస్తారో ఆ సంవత్సరాన్ని గత సంవత్సరంగా చెప్పవచ్చు. ఒకసారి చూడండి. గత సంవత్సరం సెక్షన్ 3. గత సంవత్సరం ఆదాయ పన్ను చట్టం సెక్షన్ 3 ప్రకారం ఎస్ఎస్సి ఆదాయం ఆర్జించినటువంటి సంవత్సరము గత సంవత్సరం అంటారు. సాధారణంగా ఒక గత సంవత్సరము 1 ఏప్రిల్తో ప్రారంభమై తదుపరి వచ్చే మార్చి 31తో అంతమగును. ఆదాయ పన్ను చట్టం ప్రకారం
గత సంవత్సరంలో వచ్చినటువంటి ఆదాయంపై పన్నును తదుపరి వచ్చేటటువంటి పన్ను నిర్ధారణ సంవత్సరంలో పన్ను చెల్లించవలసి ఉంటుంది. ఇది సాధారణటువంటి నియమము. ఈ నియమానికి కొన్ని మినహాయింపులు ఉన్నాయి. అవి ఒకసారి చూసినట్లయితే, గత సంవత్సరం ఆదాయంపై గత సంవత్సరంలోనే పన్ను వసూలు చేసే సందర్భాలు, భారతదేశం విడిచి వెళ్లే వ్యక్తుల విషయంలో ఏ సంవత్సరంలో అయితే ఆదాయం ఆర్జించారో ఆ సంవత్సరంలోనే పన్ను చెల్లించవలసి ఉంటుంది. అలాగే నివాసి కాని నౌకాయాన కంపెనీలకు సంబంధించినటువంటి సిబ్బంది ఏ సంవత్సరం ఆదాయం ఆర్జించారో ఆ సంవత్సరంలోనే పన్ను చెల్లించవలసి ఉంటుంది. అదేవిధంగా ఏ వ్యాపారంలైనా నిలిపివేసేటటువంటి సందర్భంలో అదే సంవత్సరంలో అప్పటి వరకు ఆర్జించినటువంటి ఆదాయంపై పన్ను చెల్లించవలసి ఉంటుంది. ఎవరైనా వ్యక్తులు పన్ను ఎగవేసే ఉద్దేశంతో ఆస్తులను ఇతరులకు బదిలీ చేస్తే అటువంటి సందర్భంలో ఏ సంవత్సరంలో అయితే ఆదాయం ఆర్జించారో ఆ సంవత్సరంలోనే పన్ను విధించడం జరుగుతుంది. ఇప్పటి వరకు మనం ఈ యొక్క క్లాస్లో ఆదాయ పన్ను చట్టం అంటే ఏంటి, ఆదాయ పన్ను చట్టం ప్రకారం కేంద్ర ప్రభుత్వానికి హక్కులు కలిగాయని పన్ను విధించడానికి, అదేవిధంగా స్థూల మొత్తం ఆదాయం గురించి, స్థూల మొత్తం ఆదాయంలో ఉండేటటువంటి 5 రకాలైనటువంటి శీర్షికల గురించి, అట్లాగే వ్యక్తి అంటే ఎవరు, వివిధ రకాల వ్యక్తుల గురించి, అదేవిధంగా అససి అంటే ఎవరు, అససిలో రకాలు, పన్ను నిర్ధారణ సంవత్సరము, అలాగే గత సంవత్సరానికి గల మినహాయింపుల గురించి తెలుసుకున్నాం. తదుపరి సెషన్స్ లో మనం ఎస్ఎస్సి యొక్క నివాస యోగ్యత గురించి తెలుసుకుంటాం. అప్పటి వరకు బాయ్.